అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఒక రకంగా ఆయన మెడకు ఉచ్చు బిగుచుకుంటుందన్నటువంటి వాదనలు కూడా సరికొత్తగా వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఆయన కానీ ఆయన బంధువులు కానీ ఎవరైనా సరే మేయర్ హోదాలో ఉండంటే జనరల్ బాడీలో ఉంటూ కూడా కాంట్రాక్ట్ వర్కులు చేయకూడదన్నటువంటి నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ నేపథ్యంలో ఆయన నిబంధనలకు సైతం అతిక్రమించి ఈ దాదాపు 55.83 లక్షల రూపాయల మేర దాదాపు 10 పనులు చేసినట్లు కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలికలు వచ్చాయి. ఒక్కసారిగా ఏదైతే మేయర్ సురేష్ బాబు అంటే 1955 అంటే ఏదైతే మున్సిపల్ చట్టం ప్రకారం ఎవరైనా సరే కార్పొరేషన్లో కార్పొరేటర్ కావచ్చు, అదేవిధంగా మేయర్ కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా షేర్స్ కానీ అదేవిధంగా ఇతరత్ర కాంట్రాక్టర్ పనులు చేయకూడదన్నటువంటి నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ నిబంధనలను సైతం అతిక్రమించి దాదాపు 10 పనులను కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సహా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీసి ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే దీంతో ఒక్కసారిగా అటు విజిలెన్స్ అధికారులు కూడా ఆయనకు సోకాజు నోటీసులు జారీ చేశారు. తాజాగా నోటీసులు జారీ చేయడంతో కూడా ఒక్కసారిగా ఆయనకు అనర్హత వేటు పడే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలకు బలం చేకూరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఆయన చేసినటువంటి పనులకు ఏదైతే గతంలో తన కుమారుడు వర్ధిని కన్స్ట్రక్షన్ పేరిట ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనులు చేశారు. ఆ పనులకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత మేర పనులు చేశారు ఏంటన్నటువంటి విషయం పైన అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి విజిలెన్స్ అధికారులు ఆ తర్వాత ఈరోజు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఒకసారిగా సోకాజు నోటీసులు అందుకున్నటువంటి మేయర్ సురేష్ బాబు ఆ 15 రోజుల్లో కూడా ఆయన తనకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా న్యాయ నిపుణులు కూడా రకంగా దీన్ని బట్టి పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకు అనర్హత వేటు తప్పదన్నటువంటి వాదనలు కూడా అటు కొంతమంది న్యాయవాదుల్లో వినిపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే మున్సిపల్ చట్టం 1955 ప్రకారం ఎవరు కూడా కాంట్రాక్టర్ పనులు కానీ అదేవిధంగా షేర్స్ కానీ అట్లాంటివి ఉండకూడదు. అంటే ఒక రకంగా పదవుల్లో ఉన్నటువంటి వారు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, ఇతరత్ర వర్గాలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కాంట్రాక్ట్ పనులు కానీ అదేవిధంగా షేర్స్ హోల్డర్స్ కానీ ఉండకూడదన్నటువంటి నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ నిబంధనలను అతిక్రమించారు. అందువల్ల దీనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ కూడా ఒక్కసారిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు సోకాజు నోటీసులు అందాయి. అయితే ఆ నోటీసులు అందినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా కూడా రకంగా ఆయన దానికి సంబంధించి వివరణ అటు పూర్తి స్థాయిలో 15 రోజుల లోపల ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 15 రోజుల లోపల ఆయన వివరణ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రకంగా సంతృప్తికరంగా ఆయన వివరణ సంతృప్తికరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెసులుబాటు ఉంటుంది, లేకపోతే అనర్హత వేటు తప్పదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే 1955 చట్టంలో ఏముంది, అసలు ఎలాంటి అంశాలు ఉన్నాయటువంటి వాటిపైన కూడా ఇప్పటికే మేయర్ సురేష్ బాబు కూడా తనకు సంబంధించినటువంటి న్యాయవాది నిపుణులతో కూడా చర్చించడం జరిగింది. అయితే తనకెక్కడా కూడా వెసులుబాటు లేదన్నటువంటి వాదనలు కూడా అటు కొంత న్యాయ వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి తను ఇచ్చే నివేదికను బట్టి ఆధారంగా ఏదైతే తను ఇచ్చే వివరణను బట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే కడప కార్పొరేషన్ పీఠం ఒక రకంగా నుంచి ఆయన పదవిచ్యుతుడు అయ్యే అవకాశాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యం. అయితే ఆ నేపథ్యంలో అటు మేయర్ సురేష్ బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అయితే మరోవైపు ఏదైతే గతంలో మనం చూసాం కుర్చీ వివాదం ఇంతటి స్థాయికి దారితీసిందంటే ఒక రకంగా ఏ స్థాయిలో రాజకీయాలు కడప జిల్లాలో సాగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం కుర్చీ వివాదం ఇంతటి తారాస్థాయికి చేరుకుందంటే దానికి ప్రధాన కారణం ఏదైతే ఆయన కుర్చీ వేయకపోవడం, దీంతో ఒక్కసారిగా కూడా ఆయనపై అనర్హత వేటు వేసే దిశగా కూడా అడుగులు వేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లో ఆయనపై అనర్హత వేటు పడుతుందా, లేకుంటే ఆయన ఇచ్చినటువంటి వివరణకు ప్రభుత్వం సంతృప్తికరంగా ఉంటే గిన ఆయన తిరిగి కొనసాగిస్తున్నానని మాత్రం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ అంశం అటు కడప జిల్లాలో రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే ఆయన పదవి చ్యుతుడు కావడం తప్పదు,
అనర్హత వేటు తప్పదన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం చర్చకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.